సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 6 ఏళ్లుగా గోడపై ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ ఈరోజు నేలపైకి వచ్చింది. ఎస్ఎఫ్ఐ సంఘాలు గత 3 రోజులుగా ఏదైతే వైరల్ అవుతుందో ఆ వైరల్ అవుతున్నటువంటి ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఈ గోడ మీద ఉన్నటువంటి ఈ బోర్డులు నేల మీదకి వస్తే ఈ నిర్వాహకుడు మాత్రం కటకటాలు ఊసలు లెక్కబెట్టే పొజిషన్లో అయితే ఉన్నారు. ఈరోజు జైల్లో అయితే ఉన్నారు. అసలు ఇంత ఉదంతం జరిగిన 24 గంటల్లోనే మన పోలీసు యంత్రాంగం అయితే ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందైతే హాజరుపరిచారు. అటువంటి పరిణామంలో ఎస్ఎఫ్ఐ నాయకులైతే విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాలు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్కడికైతే వీళ్ళు వచ్చి ఫ్లెక్సీని చింపడం అయితే జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుకి ఎటువంటి అంతరాయం కలిగినా మేము ఊరుకునేదైతే లేదు అంటున్నారు. అయితే ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఇటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆర్మీలో కానీ నేవీలో కానీ వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ముందుకు సాగాలని కోరుకుంటున్నారో ఆశపడుతున్నారో ఇటువంటి బోర్డులను చూసి వీళ్ళు చెప్పేటువంటి ప్రలోభాలకి అంటే మైనర్లో ఉన్నటువంటి విద్యార్థి దశ 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ ఇన్స్టిట్యూట్కి ఎటువంటి అనుమతులు కూడా లేవనైతే పోలీస్ వ్యవస్థ నిర్ధారించడం అయితే జరిగింది. అనుమతులు లేనటువంటి విద్యార్థి సంస్థలను ఇలాంటి ఇన్స్టిట్యూట్లని మన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి యొక్క నాయకులు ఎస్ఎఫ్ఐ అయితే వచ్చి ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది. ఒకసారి వారి మాటల్లో ఇక్కడ అసలు ఏమైతే జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈరోజు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అని పేరు పెట్టి చాలా మంది అంటే 120 మంది వరకు విద్యార్థులు అయితే ఇక్కడైతే జాయిన్ అవ్వడం జరిగింది. అయితే పోలీస్ విచారణలో కానీ ఇదివరకు మీకు తెలిసినటువంటి దీంట్లో కానీ ఇది ఎన్ఆర్ఐ కాలేజ్తో సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్ని అయితే నడుపుతున్నారంటున్నారు. అసలు దీనిపైన అసలు ఇక్కడ ఇది ఏదైతే జరుగుతుందో అనుమతులు లేనటువంటి వాటిని మీ విద్యార్థి సంఘాలు ఏ విధంగానైతే ఎదుర్కొంటున్నారు? ఈరోజు మనము ఇక్కడ ఆర్మీ కాలింగ్ సెంటర్ని చూడడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో వైరల్ అవ్వడం వలన ఈ రోజు కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా చూస్తే ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు అనేది లేదు. పర్మిషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా రన్ చేశారనేదే మా యొక్క డిమాండ్. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, ప్రభుత్వ అధికారుల తనిఖీల నిర్లక్ష్యం అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేక మంది పిల్లలకి రకరకాల ఆశలు చూపించవచ్చు. మేము 100% జాబ్ గ్యారంటీ లేదా రకరకాలని చెప్పేసి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకోవడమే కాదు, వాళ్ళకి ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇప్పటిదాకా, ఎంతమందిని జాబ్లకు పంపించారు అనేది ఒక ఐడియా కూడా ఈ మేనేజ్మెంట్కి లేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇలాంటి లేని పక్షంలో ఇది ఏ విధంగా రన్ చేస్తూ ఉంటారు? ఈరోజు పర్మిషన్ లేకుండా రన్ చేయడం వలన భవిష్యత్తులోకి పిల్లలకి ఇబ్బంది రాదని గ్యారంటీ ఏంటి? రేపు పొద్దున్న పిల్లలు రోడ్డు మీద పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? అది ఇండియా ఆర్మీ కాలింగ్ బాధ్యత వహిస్తుందా, లేదా దీనికి టైఅప్ అయినటువంటి ఎన్ఆర్ఐ కాలేజ్ బాధ్యత వహిస్తుంది అనేది కూడా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏది బాధ్యత తీసుకోకపోయినా పిల్లోడికి నష్టం కలిగితే మాత్రం ఎస్ఎఫ్ఐగా మేము చూస్తూ ఊరుకునేది లేదు, సహించేది లేదు. అవసరమైతే ఈ విషయం పైన ఎంతవరకైనా వెళ్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఎన్ఆర్ఐతో అయితే టైఅప్ అయితే చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 120 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క ఆందోళన ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో మధ్యలో ఈ ఇన్స్టిట్యూట్ని బంద్ చేసినట్లయితే మా పిల్లల భవిష్యత్ ఏంటి, మరియు వారి యొక్క ఉన్నత చదువుల పైన వాళ్ళైతే చాలా భయాందోళనతో అయితే ఉన్నారు. దానిపైనటువంటి విద్యార్థి సంఘాలు కానీ అదేవిధంగా ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈరోజు మనం ప్రతి పిల్లోడి దగ్గరికి వెళ్తా ఉన్నారు. అడ్మిషన్ టైంలో వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉన్నారు, జాయిన్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మంచి ఆశ కల్పించడం వలన వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రకంగా పుస్తులమ్మో ఆస్తులమ్మో ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి జాయిన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పర్మిషన్ లేని పక్షంలో ఇదే విషయం తల్లిదండ్రులు చేస్తే అనేక ఆందోళన చెందుతూ ఉన్నారు. మా పిల్లడు భవిష్యత్తు ఏంటి, ఇది మూవ్ చేస్తే మా పిల్లడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలరా లేదా అని చెప్పేసి కూడా ఈరోజు భయాందోళనతో తల్లిదండ్రులు ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, పిల్లోడికి నష్టం కలగకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఆ బోర్డును మాత్రమే తొలగించడం జరిగింది. అలాగే ఇక్కడ పర్మిషన్ కూడా భవిష్యత్తులో తీసుకోవాలా. దాంతోపాటుగా అధికారులు చెకింగ్లు చేయాలి. ఇలాంటివి ఈరోజు ఇది ఒకటే కాదు, ఇలాంటివి అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన జిల్లాలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అనేక విధాలుగా ఈరోజు పర్మిషన్ లేకుండా ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఈరోజు అధికారులు చెక్ చేయాలా. చెక్ చేసిన వెంటనే దాన్ని
క్యాన్సిల్ చేసే విధంగా కూడా చూడాలా. ఈరోజు గతంలో నారాయణ అవ్వచ్చు, చైతన్య అవ్వచ్చు పర్మిషన్ లేకపోతే ఎస్ఎఫ్ఐగా అలాగే మరికొన్ని విద్యార్థి సంఘాలుగా మేమే దాన్ని సీజ్ చేసే పరిస్థితి చూసున్నాం. అదే సమక్షంలో ఈరోజు అధికారులు చెకింగ్ చేయకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అలాగే చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా అడుగుతా ఉన్నాం. పిల్లలకి ఎటువంటి నష్టం కలగకూడదు. కలిగితే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊరుకునేదే లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా గత కొద్ది రోజులుగా వైరల్‌గా అవుతున్నటువంటి వీడియో చూసినట్లయితే, అదే విద్యార్థితో మీడియా ప్రతినిధులు గాని, మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే, తప్పు చేశాం కాబట్టి శిక్షించారు అంటున్నారు. అయితే తప్పు చేస్తే ఆ విధమైనటువంటి శిక్ష ఉంటుందా? ఈరోజు ఆ అబ్బాయి అలా చెప్పడానికి ఇంకో రీజన్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ మేనేజ్‌మెంట్ భయపెట్టైనా అలా చెప్పించాలా? లేదు అంటే తల్లిదండ్రులు ఇంత ఫీజులు కట్టారు కాబట్టి ఖచ్చితంగా నేను ఒకవేళ ఇక్కడి నుంచి వేరే నెగెటివ్‌గా చెప్తే మా యొక్క ఫీజులు పోతాయనే భయంతోనో, లేదా మేము ఇక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తారనే భయంతోనో అయినా ఉండొచ్చు. ఖచ్చితంగా పిల్లోడికి అది మేము తప్పు చేస్తే కొట్టామంటే ఆ విధంగా మందలిస్తారండి? పిల్లోడికి తప్పు చేస్తే ఏ విధంగా మందలించాలా? నార్మల్‌గా కొట్టడమో లేదా పనిష్మెంట్ ఇవ్వడమో చేయాలా? కాలు మీద ఏసేసి కాలుతో తన్నడము, లేదంటే ఒక వైర్‌తో కొట్టడము, వల్గర్ లాంగ్వేజ్ వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అడుగుతా ఉన్నాం. ఈ పక్షంలో మేము వదిలేదే లేదు. అతనికి కఠినంగా శిక్షించాలా? దీనికి ఆ అబ్బాయికి న్యాయం కూడా చేయాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. వెంటనే ఆయన్ని నెక్స్ట్ ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్‌కి పర్మిషన్ ఇవ్వకూడదు ఆయన పెడితే కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన వల్ల ఖచ్చితంగా మరికొంతమంది విద్యార్థులకి నష్టం కలుగుతదని కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆయనకి ఎటువంటి పర్మిషన్‌లు ఇవ్వకూడదు. కొంతకాలం అతను రిమాండ్‌లో ఉంచాలా. అతనికి కఠినంగా శిక్షించాలని కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చూస్తుంటే ఆయన ఎవరైతే ఉన్నారో ఈ బివి రమణ అరెస్టుతో తీగ లాగితే డొంక కదిలింది అని మొన్న మీరు చూసినట్లయితే 2 వీడియోలు ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న 2 వీడియోలకు ఈరోజు మరో వీడియో విద్యార్థులతో తన తల మసాజ్ చేసుకుంటున్నటువంటి వీడియో కూడా వచ్చింది. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు ఇంకెన్నో వీడియో